నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకటగన్న వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ముఖ చిత్రంపై వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే వెంకట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది పరిపాలన అంటే బీజేపీ నాయకుడిగా ఏం చెప్తారు, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ రోజు వరకు అసలు ఏమైనా పని చేస్తున్నారా వాళ్ళు? ఎక్కడ వరదలు వస్తే మొన్న కదా 4 చచ్చిపోయారు మాన్యువల్స్లలో పడి. సో రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే నీ ఎలక్షన్ రైతు బంధు అయితే వేసామని చెప్తోంది ప్రభుత్వం. వేస్తే వచ్చిన వాళ్ళు రైతులు చెప్తారు కదా. ఒక్కొక్కసారి నువ్వు కూడా అకౌంట్లో వేస్తావు, వేసినట్టు నీకు చూపిస్తుంది కానీ రిసీవర్కు వచ్చినట్టు బెనిఫిషియరీ సమస్యలు ఉంటాయి కొన్ని. నేనేమంటాను, టెక్నికల్ సమస్య కాదండి, వీళ్ళు ఇవ్వడమే ఆ రకంగా చేసినారు. ఇంతకుముందు డాటా లేదా వాళ్ళ దగ్గర. సో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినారు. మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు. అక్కడ బస్సుల సంఖ్య పెంచలేదు. సంఖ్య పెంచాలి కదా మరి. ఉచితం అన్నప్పుడు అక్కడ ఎక్కువ మంది వస్తారు కదా, అంటే విజనరీగా లేడు అన్నట్టు. రెండోది, నువ్వు సన్న బియ్యం ఇస్తావు, ఇక వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మంత్రులు పోయి వాళ్ళ ఇళ్ళకి సన్న బియ్యం ఇచ్చి ఫోటోలు దిగడం. అంటే ఒక 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇలా బియ్యం ఇచ్చి ఫోటోలు దిగి మంత్రులు ఉన్నారంటే ఎంత షేమ్ అండి. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టినప్పుడు ఓకే, కానీ అక్కడ నీకు షేమ్ అనిపిస్తలేదా? బియ్యం ఉచిత బియ్యం ఇస్తున్నామంటే పేదరికం ఉన్నట్టే కదా. నీకు ఇలా 3,50,00,000 మంది ఉంటే నువ్వు 3,35,00,000 ఇచ్చినామని ఆ మంత్రి ప్రకటించావట్టే. ఎక్కడ పోతున్నాయి ఈ బియ్యం? నిజమైన బెనిఫిషరీస్ పోవాలి, కానీ మధ్యలో పందికొక్కుల సంగతి ఏంది? నన్ను పట్టుకుంటున్నాడా సివిల్ సప్లై వాళ్ళు? ఎక్కడ పోతున్నాయి, ఏం పోతున్నాయి బియ్యం అని? స్కూటీలు ఇస్తామన్నారు. మరి వాటి మీద ప్రధాన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడతలేం? ప్రధాన ప్రతిపక్షము ఆయన ఇంట్లో అనుకున్నాడు కదా, ఫామ్ హౌస్ లో. అందుకు మేమే పోరాడుతున్నాం. మేమే ప్రధాన ప్రతిపక్షం. కదా సభలో. అరే పోరాటం లెక్క ఎంత మంది ఉన్నామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఈ ప్రభుత్వానికి బుల్లెట్లు దించుతుంది మేము. అర్థమైందా? 8 మంది ఇవాళ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడినారు. మొన్న బీసీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు పాయల్ శంకర్ గారు ఎట్లా మాట్లాడినారు, మహేశ్వర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బీసీ అన్నారు కాబట్టి చెప్తున్నారు. 42% ఆమోదం తెలుపుతూ తెలంగాణ సభ అయితే తీర్మానం చేసింది కదా సార్. 42% ఎట్లా డిసైడ్ చేసినావు? మేము ఉన్నది ఎంత? నీ సర్వే ప్రకారం మళ్ళీ ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఉంటారా? అయినా ఎక్కడన్నా అట్లా లెక్క పెట్టిరా ఇంతకుముందు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? తర్వాత 42% ఇస్తా అంటావు. ఆ 42 అనే ఫిగర్ నువ్వు ఎట్లా శాస్త్రీయబద్ధంగా నిర్ణయించినావు? నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు చెప్పినావు. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 42% ఇచ్చినావా? ఇంకా ఇస్తూనే ఉన్నావు. ఆయన కోట శ్రీనివాసరావు కోడి పెట్టి చూపించినట్టు ఏదో సినిమాలా ఇంకా 42% ఇస్తూనే ఉన్నావు నువ్వు. మేము బీసీలో ఇంకా ఎదురు చూసుకుంటా కూర్చుంటూనే ఉన్నాం. రేపు నేను ఒకరి ఎన్నికల్లో ప్రస్ఫుటీకరిస్తుంది కదా, ఎట్లియగలుగుతాడు సార్? ఎట్లియగలుగుతాడు చెప్పండి? ఇచ్చేటోడైతే ఆయననే రాగానే ఈ బిల్లు 2 ఏళ్ళు పట్టాలనా? అసెంబ్లీ ఆయన లేదా? నువ్వు రాగానే అసెంబ్లీ మొదటి తీర్మానం పెట్టి మరి పాస్ చేయకపోయినావు. గణాంకాలు రావాలి, చర్చ జరగాలి. ఇప్పుడు ఇదే ఈ 2 నెలల్లో చేసిన సర్వే, ఆ రోజు తప్పుల తడక సర్వేని గాయాల చేయంగా నేను ఎవడన్నా సర్వే తప్పులు తడకేనంటారా? తప్పులు తడకనే కదా. హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నాక తప్పుల తడక కాకపోతే ఎట్లా? అంటే ముస్లింలు ఓబీసీగా బీసీబీలో ఆల్రెడీ ఉన్నారు సార్ కొన్ని కులాలు. బీసీబీలో దుదేకుల నూరు భాష కొన్ని కులాలు ఉన్నాయి. మళ్ళీ ఈ బీసీలో మిగతా కులాలు బీసీఈలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలిపినారు. ఆల్రెడీ కేసీఆర్ గారు 5% చేసి పంపితే కోట్లు ఒప్పుకోకపోతే 4% వాళ్ళు యాడ్ చేసినారు. 50%కి వచ్చేసినాం. మరి ఇక నీకు ముస్లిమ్స్కి అక్కడ ఇస్తేవి ఇక్కడ ఇస్తేవి ఈడబ్ల్యూఎస్ లో ఉండే, అందులో అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ లో ఉండే. ఇక నువ్వు మొత్తం ఇచ్చిన తర్వాత ఇక ముస్లిమ్స్కి ఇచ్చినాక హిందూ బీసీ రేవంత్ మాకు పరిపాలన అయితే లేదా? ఇప్పుడు గతంలో గొలుసుకట్టు విధానంలో కాకతీయ రాజు రేవంత్ ఎట్లా ఉందంటే మీకు ఒక చిన్న 1 లైన్ స్టోరీ చెప్తా. మా భువనగిరిలో ఒక భువనగిరి కిల్లా ఉంటదండి, చూసిరా మీరు? ఆ భువనగిరి కిల్లా పెద్దది ఉంటది. మా తాత చెప్తుండే మాకు చిన్నప్పుడు కథ. ఎవడో నట ఆ భువనగిరి గుట్ట లేపుతా నన్ను బాగా మేపుర్రి,
మీరు ఒక 2 సంవత్సరాలు కనుక నాకు తిండి పెట్టి మేపితే నేను ఆ గుట్ట ఎత్తుకుంటా అన్నాడట. మా తాత చెప్తూనే ఉన్నట్టు అక్కడ ఉన్న ప్రజలకి, అరే ఆడు దళాల్ మాటలు మాట్లాడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, 2 ఏళ్ళు మేపు 10 ఏళ్ళు మేపు వాడు లేపలేడు అని చెప్తే ప్రజలు ఉండి ఆయన దగ్గర ఏమి కమత్ ఉందో లేపుతా అంటున్నాడు కదా మనం చూద్దాం అని రోజు ఒకడు కాజు ఒకడు బిర్యానీ యాటలు కోసి చికెన్ కోసి పెట్టేసరికి దుడ్డే బలిసిండట. 2 ఏళ్ళు రానే వచ్చినాయి. ఏమ్రా బిడ్డ లేపు భువనగిరి గుట్ట లేపుతానో, ఇక లేపు అంటే అగో నేను లేపుతా అన్నది నిజమే, కానీ మీరు అందరు లేపి నా ఈపు మీద పెడితే నేను లేపుతా, 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో చెప్పి ప్రజలకు ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలోకి వచ్చి సీటు మీద కూర్చొని బాగా బలిసిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? అగో బీజేపీ చేతులు ఉంది, అగో ప్రెసిడెంట్ చేతులు ఉంది, అగో గవర్నర్ చేతులు ఉంది. గాయలో తెలియదా నీకు? మరి ఆ రోజే కనుక నేను మాత్రం బిల్లు పెట్టి పంపిస్తా, కేంద్రంతో పోరాడి తెస్తా అని అన్నవా? ఇక్కడున్న బీజేపీ పాలకులకు కూడా, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా. మా కేంద్రంలో బాధ్యత పార్టీ ఉంది ఉంది కాబట్టి, ఎస్ ఫైన్, గుడ్ క్వశ్చన్. బాధ్యత ఉంది కాబట్టి బ్రిటిష్ కాలం వరకు ఓబీసీలని సెన్సస్లో లెక్కించినటువంటి వాళ్ళు, ఓబీసీలకు అప్పుడు రిజర్వేషన్స్ వచ్చినటువంటి వాళ్ళు, రాజుల కాలంలో మమ్మల్ని లెక్కించి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు. తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే, స్వాతంత్రం రాగానే ఓబీసీలను లెక్క పెట్టొద్దు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి మమ్మల్ని ఆ సెన్సస్ నుంచి తీసేసినాడండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్క పెట్టడం షురూ చేసినాడు. మరి ఓబీసీలకు అన్యాయం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ కదా. ఇందిరాగాంధీ వాళ్ళ నాయనమ్మ, రాహుల్ నాయనమ్మ కదా మమ్మల్ని లెక్కించింది. డెకేడల్ సర్వేలలో ఓబీసీలను యాడ్ చేయలేదు కదా. వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ అయితే ఇంకా అసలు ఇది వామ్స్ ఇన్ క్యాన్స్ అన్నాడు కదా. అంటే నైపుణ్యం లేనటువంటి వాళ్ళని తీసుకొస్తే మొత్తం దేశం కుప్పగూలుతుంది అన్నాడు కదా. మరి మీ నాయన అట్లనే, నాయనమ్మ అట్లనే, ముత్తాత అట్లనే, మీ అమ్మ యూపీఏ చైర్పర్సన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి డమ్మిని పెట్టుకొని నడిపించినప్పుడు కూడా ఓబీసీలకు జనగణన చేయలే. ఇవాళ మోడీ గారు వచ్చినాక ఈ 75 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఓబీసీలను కూడా యాడ్ చేసి రేపు సెన్సస్ చేస్తా ఉన్నాం. ఈ తూతుంబాల్ సర్వేలు చేస్తామండి. ఎస్సీబీసీ సర్వే చేసిరు నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూపీ ఏది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఆ ఎస్సీబీసీ దేనికన్నా పనికి వస్తుందా? తప్పుల తడక చేస్తే లీగల్గా కూడా పనికి వస్తలేదు. అది సోషియో ఎకనామిక్ సర్వేని, దాన్నే డెకేడల్ సర్వే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి ప్రభుత్వాలు హైడ్రా తీసుకొచ్చి చెరువులు కాపాడుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. హైడ్రా తెచ్చిరు కదా, చూసిరు కదా, మరి మోరీలలో వాడి కొట్టుకోపోతున్నారు కదా. హైడ్రా వచ్చినాక ఒక్క బతుకమ్మ కుంటని చేసి రేపు ఇక యాడ్లు వేస్తారు, రంగుల కళ రాట్నం చూపిస్తారు. ఆయన డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం వేసిండు, రేపు ఈయన బతుకమ్మ చెరువును చూపించి రంగుల రాట్నం మూసిగా నీళ్లు మొత్తం నదిని వేల్స్ నది చేసినట్టే, దాని పక్కకు దుకాణాలు పడ్డట్టే, మనం పోయి షాపింగ్ జరగదా? ఎవరో నాయకులు ఎవరన్నా ప్రాజెక్ట్ కదా. వెంకట్ గారు ఆయన 1,00,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి ఆడ గులగొట్టిపోయాడు. ఈయన మూసీలో ముంచనీకి 1,00,000 కోట్లు పెడుతున్నాడు. ఇద్దరు ముంచటోళ్ళే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? నేను ఎందుకు చెప్తున్నా వెంకట్ గారు, మీ స్టూడియోకి ఇప్పుడు వర్షం వస్తే పోవాలంటే గజగజ వణుకుతాం మనం, ఏ మానవుల్లో పడి సస్తమో అన్నాడు. మొన్న కదా 4 చచ్చిపోయారు. కేటీఆర్ టైంలో పిల్లలు మానవుల్లో పడి చావలేదా? మీరు చూడలేదా? జర్నలిస్ట్ నువ్వు చూస్తున్నావు కదా ఇవన్నీ. ఏం అద్దాల బిల్డింగ్లు మాదాపూర్ లో మనం పెట్టుకొని ఆ అద్దాల బిల్డింగ్లలో దూకొని వస్తున్నావా ఏం రోజు ఎంటికలు చూస్తున్నాం కదా. మరి కింద మోరీలు చేయొద్దా? డెవలప్మెంట్ అంటే ఏంది? నాకు లయా డెవలప్ అయింది, అమెరికా లాగుంది, రజనీకాంత్ ఓ బిల్డింగ్లను చూసి సింగపూర్లో ఉన్నామా అనుకున్నాడు. గా అద్దాల బిల్డింగ్లు వాళ్ళే కట్టుకున్నారు సొంతం. కింద మోరీ కేటీఆర్ కదా మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వేయాల్సింది. మోరీలు చక్కగా కట్టినవా, నాలాలు చక్కగా కట్టినవా, డ్రింకింగ్ వాటర్ ఇచ్చినవా, ఎలక్ట్రిసిటీ కేబుల్స్. మొన్న మా రామంతపురంలో చచ్చిపోయారు, స్తంభాలకు కేబుల్స్ వైర్లు కడుతుంటే అండర్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ చదివచ్చి 10 ఏళ్ళు నెంబర్ 1 తెలంగాణలో ఇన్ని కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్న కేటీఆర్ ఇస్తాంబుల్ చేస్తా అని, లండన్ చేస్తా అని, అమెరికాలో చదువుకొని వచ్చి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రే కదా, వేసిండు అండర్ గ్రౌండ్ కేబుల్ లేదు. అన్ని నకరాల మాటలు నకరాలు చేసుడు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ బీజేపీ, దేశంలో బీజేపీ. ఇప్పుడు ఇక్కడనేమో రాష్ట్రంలో ప్రజల్ని మాయమాటలు చేస్తాడు, ఈయన గెలుస్తాడు. నాకు కేంద్రం అది చేయలే, ఇది చేయలే. కేంద్రం చేయకపోతే అప్లపాలైన రాష్ట్రాన్ని ఇవాళ మేము ఆదుకోకపోతే, రీషెడ్యూల్ చేయకపోతే లోన్లన్నీ రేవంత్ రెడ్డి ఆగమాగమే బట్టలు చెప్పుకొని మొన్ననే అన్నాడు, అరే ఢిల్లీకి పోతే నా చెప్పులు తీసుకుపోయేటట్టున్నాడు అన్నాడు.